హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ అన్నమాట. అది ఇండక్షన్ స్టవ్ పైన ఎలా వండడమా అనేది చూపిస్తాను. ముందుగా ధనియాలు, జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత తెల్లుల్లి ఒలుచుకొని పెట్టుకోవాలి. కొన్ని డబ్బలు, ఒక 15 వరకు కిలో చికెన్కి. ఇప్పుడు చూపించాను కదా, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని జీలకర్ర, తెల్లుల్లి రెబ్బలు, అల్లము 2 అంగుళాలు ముక్కలు తీసుకొని కట్ చేసుకొని చిన్నగా వేసుకోవాలి. అల్లం ముక్కలు, ఆనియన్ 2 చూపించాను కదా, ఆనియన్ ముక్కలు అన్నమాట. పచ్చిమిర్చి 2 సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 4 యాలకులు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ అయిపోయింది. చికెన్ పీసెస్ని మంచిగా కడుక్కోవాలన్నమాట. చక్కగా కడుక్కొని వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇలా వంపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ పెరుగు వేసుకోవాలన్నమాట. సరిపడంతా వేసుకోవాలి. నేను పెద్ద స్పూన్తో వేసుకున్నాను, 2 స్పూన్స్. పసుపు 2 స్పూన్లు వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. కారము 2 స్పూన్లు వేసుకోవాలి, తగినంత వేసుకోవచ్చు. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను, తగినంత వేసుకోవచ్చు. మసాలా రుబ్బుకున్నాం కదా ఇందనక, ఆ మసాలా ఒక 3 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మొత్తము మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటే ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట. కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మ్యాగ్నెట్ అయ్యి బాగుంటుంది అన్నమాట. మొత్తం అంతా ఇలా కలుపుకోవాలా. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 10 నిమిషాలు.
మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, 10 నిమిషాలు అయిపోయింది. తీసి ఇలా పెట్టుకోవాలన్నమాట. తెచ్చుకోవాలి సాయి. ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత మళ్ళీ బాగా ఇలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ పైన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కలుపుతూ ఉండాలన్నమాట, అడుగు అంటేస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలా. 60లో పెట్టుకోవాలి, మాడిపోతుంది లేకపోతే. ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, చిన్న స్పూన్ తోటి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఒక 5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా మసాలా వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. సిక్స్టీలో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. ఇది హెయిర్ ఫ్రైయర్ అన్నమాట. అన్ని మెత్తటి ముక్కలు తీసుకొని ఇలాగా పెట్టుకున్నాము. ట్రే ఉంటుంది కదా, ట్రేలో ఆయిల్ కొంచెం ఇలా రాసి దానిపైన పెట్టాలన్నమాట. పెట్టి ఒక 20 నిమిషాలు ఉంచితే అయిపోతుంది. ఇది అన్నం అన్నమాట. అన్నం కూడా 20 నిమిషాల్లో అయిపోతుంది. 12 దీంట్లో పెట్టుకోవాలి, ఉడుకుతుంది. కొంచెం వాటర్ ఉంటుండగా 60లో పెట్టుకోవాలి. బాగా అన్నం ఉడుకుతుంది, మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. కరెంటు ఉన్నప్పుడు ఇలా వంట చేసుకుంటే చక్కగా వంట అయిపోతుంది. ఎక్కువ గ్యాస్ ఇది ఉండదు, కరెంటు కూడా కాలేదన్నమాట. దీని మీద పెట్టుకుని వండుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫ్రై అన్నీ చేసుకోవచ్చు దీని మీద కూడా, చాలా బాగుంటుంది అన్నమాట. కర్రీ రెడీ అయిపోయింది. ఏది పెట్టినా స్టీల్ బౌల్లోనే వండుకోవాలన్నమాట. కింద అడుగు లావుగా ఉన్నట్టు చూసుకోవాలి, దలసగా ఉంటే ఎక్కువ మాడిపోదన్నమాట. కుక్కర్ కూడా మంచిగా పెట్టుకోవచ్చు, స్టీల్ కుక్కర్ ఉండాలి, అల్యూమినియం పనికిరాదు.
వంటలన్నీ చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇడ్లీలు, కుడుములు, మనం ఏం పెట్టుకోవాలన్నా టిఫిన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా స్టీలే ఉండాలన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటారని నేను ఇలాగా పెట్టానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.